తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత మళ్ళీ అందరం వెహికల్ మాట్లాడుకొని తిరుమలలో ఉన్న 7 మెయిన్ స్పాట్స్ చూడడానికి బయలుదేరాం. ఫస్ట్ ప్లేస్ ఏమై ఉంటుంది? అలా అంటూ అందరం బయలుదేరిపోయాము. ఫస్ట్ స్పాట్ వచ్చేసి శ్రీవారి పాదాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా అడుగుపెట్టిన ప్లేస్. శ్రీవారి పాదాలు చూడాలంటే చాలా మెట్లెక్కి వెళ్ళాలి. కానీ అక్కడికి వెళ్లే కంటే ముందే కింద లక్ష్మీదేవి ఉంది. అక్కడ నెయ్యిలో వేసి తడిపిన 365 ఒత్తుల దీపాలు అమ్ముతున్నారు. పైకి వెళ్తూ మెట్లెక్కుతుంటే ప్రతి మెట్టుకి బొట్టు పెట్టింది ఉందండి. ఎవరు పెట్టారో కానీ నిజంగా వాళ్ళ ఓపికకు మొక్క. శ్రీవారికి ఇష్టమైన దళం ఏంటి? తులసి దళం. సో అది అక్కడ అమ్ముతున్నారు. అది తీసుకొని మేము పైకి వెళ్ళేటప్పుడు ఎక్కువగా రష్ లేదు, కానీ వెళ్ళిన తర్వాత అక్కడ చాలా రష్ ఉంది. సో అందరినీ ఫాస్ట్ గా వెళ్ళమని అక్కడ అంటున్నారు. తులసి దళం పెట్టేసి మొక్కారు. నేనేమి మొక్కుకోలేదు, కానీ ఎందుకో కిందికి వచ్చాక 365 వత్తులతో చేసిన నెయ్యి దీపాన్ని లక్ష్మీదేవి ముందు అనిపించాక మాత్రం అస్సలు ఊరుకోకూడదు. ఇంకేంటి తీసుకొని వెలిగించాను. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ లక్ష్మీదేవి అనుగ్రహము మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించుకోండి. మీరు అక్కడ గుడి ఏమీ కట్టలేదు, జస్ట్ ఒక లక్ష్మీదేవి ఫోటో పెట్టారంతే. భక్తితో మనం పూజించాలే గాని రాయిలో కూడా దేవుడు ఉంటాడు అన్నట్టు అక్కడ అందరూ దీపాలు వెలిగిస్తున్నారు. శ్రీవారి పాదాల దర్శనమైంది. ఇక నెక్స్ట్ ప్లేస్ కు వెళ్ళడానికి బయలుదేరుతుంటే మా పొట్టోడు చూడండి డ్రైవింగ్ సీట్ లో కూర్చొని మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తాడో మరి. ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది మనం ఎక్కడికి వచ్చామో. అదేనండి శిలాతోరణం. ఈ ప్రపంచంలో ఉన్న శిలాతోరణాల్లో ఇది ఒక విశిష్ట కలిగిన శిలాతోరణం. ఇక్కడికైతే అందరూ వచ్చి సెల్ఫీ తీసుకుంటున్నారు. ఆల్మోస్ట్ దీన్ని సెల్ఫీ స్పాట్ చేసేశారు. అఫ్ కోర్స్ మేము కూడా ఫొటోస్ దిగాం, వీడియోస్ తీసాము. చాలా బాగా అనిపించింది. ఇలాంటి మెమరీస్ అన్ని మనం ఫోన్ లో లాక్ చేసి పెట్టుకోవాలి. ఈ శిలాతోరణం దాటి అలాగే ముందుకెళ్తే ఇక్కడ నుండి చక్రతీర్థం వస్తుంది. కానీ ఇక్కడ ఒక మర్చిపోలేని సంఘటన జరిగింది. నా చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ కనిపిస్తుంది కదా, అది పోయింది ఇక్కడే. స్పాట్లు చాలా బాగున్నాయి కదా అని మా ముగ్గురక్క చెల్లెలం ఫొటోస్ దిగడంలో బిజీగా ఉండి హ్యాండ్ బ్యాగ్ ఒక పక్కన పెట్టేసి ఫొటోస్ దిగాక అది తీసుకెళ్లడం మర్చిపోయా. హ్యాండ్ బ్యాగ్ అక్కడే వదిలేసి చక్రతీర్థం చూడడానికి చాలా మెట్లెక్కేసి ముందుకెళ్లాను. ఆ తర్వాత నాకు గుర్తుకొచ్చింది నా చేతిలో హ్యాండ్ బ్యాగ్ లేదని. తర్వాత కంగారుగా ఎవరికి చెప్పలేదు. నేను పైకి వచ్చేసి మళ్ళీ మేము ఫోటోస్ దిగిన ప్లేస్ లో దానికోసం వెతికాం. మా ఆయన కూడా నాతో పాటే వచ్చేసాడు, కానీ ఎక్కడా కనిపించలేదు. చాలా మంది ఉన్నారు, ఎవరు తీశారో ఎవరు తీసుకెళ్లిపోయారో తెలియదు కదా. బాగా అలసిపోయినట్టు అనిపిస్తేను నిమ్మరసం తాగాము. తర్వాత నేను మనసులో అనుకున్నాను, శ్రీ వెంకటేశ్వర స్వామి నా హ్యాండ్ బ్యాగ్ ఎలాగైనా కనిపించాలని. నిమ్మరసం తాగి వస్తుండగా ఒక అతను నా హ్యాండ్ బ్యాగ్ ది చైన్ తీస్తున్నాడు. వెంటనే అంకుల్ ఈ హ్యాండ్ బ్యాగ్ నాదని తనతో చెప్పగా, మీరు ఫొటోస్ దిగుతుండగా చూశానని ఇచ్చేశాడు. అమ్మయ్య, నా హ్యాండ్ బ్యాగ్ దొరికింది అనుకుని అతనికి థ్యాంక్స్ చెప్పాను. అతను నాతో పాటు సెల్ఫీ కూడా దిగాడు. తర్వాత అప్పటికే చాలా లేట్ అయిందని నెక్స్ట్ స్పాట్ కి పాపనాశికి వచ్చేసాము. ఇక్కడ స్నానం చేస్తే తెలిసి తెలియక మనం ఏదైనా పాపం చేసుంటే తప్పు చేసుంటే అవన్నీ తొలగిపోతాయని అంటారు. ఎండాకాలం కాబట్టి ఆ వేడికి ఆ వాటర్ తో ఫేస్ కడుక్కుంటుంటే చాలా చల్లగా అనిపించింది. మా అక్క మా చెల్లి అయితే అన్నట్టుగా మొత్తం తడిసిపోయి స్నానం చేసేశారు. బట్టలు తడుపుకుంటే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వేరే డ్రెస్ తెచ్చుకోలేదు కదా, అందుకని అలా వాటర్ పైన జల్లుకుంటూ ఉంటే మా అక్క వచ్చి, అలా కాదు దాని కింది నుండి వెళ్ళాలి, మొత్తం తడిసిపోవాలి అంటూ తను వెళ్ళి నాకు చూపించి నేను కూడా వెళ్ళేలా చేసి, మరి అక్క చెప్తే వినాలి కదా, నేను కూడా అలాగే చేశాను. అక్కడ ఉన్నంతసేపు చాలా చల్లగా చాలా హాయిగా అనిపించింది. ఇక నెక్స్ట్ స్పాట్ కి వెళ్తుంటే అక్కడ బ్యాంగిల్స్, పూసలతో హారాలు చాలా ఉన్నాయండి షాపింగ్ చేయడానికి. 4 ప్లేసెస్ చూసేసాము, ఇంకా 3 ప్లేసెస్ ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో చూసేద్దాము. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.